ప్రారంభంతో ప్రారంభం చేద్దాం. ఓం కనికృతజనడం ప్రత్పవానయత్తివాచమృతే వనారం సుమంగళశ్చిశుపదే భవాశివాత్వాగాదిర్భా విశ్వావిదభూ మాత్వా విదుషమాన్ వీరో అస్తః పితృయామరప్రతిశంక నికృతస్సమంగళో భద్రమాదేషు కుంతే ఉద్దీప్యస్వజాతవేదో భక్తంద్రుడుదమ్మవ వశోగుశ్య మధ్యమావ జీవంత ధిరోదిషా శుభ్రాద్రోదిషా गोपाया उद्वार देवते यामां दृश्यमानाञ्जा उदयस्य प्रतिष्ठिताम् अथर्वृन्मे गुरुहारा तन्नविहारुषे अतत्थायुवधीततनो अभिषन्नः प्रचन्द्रो चग्गुश्च भगाष्टिहाग्ने एतेकसमानादुगाः सप्रतसभां मे गोपाया एतसर्वमश्वं पुरुषन्निकतु अभिप्रदक्ष కార్యక్రమం పూర్తయింది. విజయవంతంగా ప్రార్థనతో కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా సభాధ్యక్షుడు శ్రీ ఈరోజు మా ఈ స్థితిలో ఈ చేయగలుగుతున్న ఈ ఫంక్షన్ అంటే ఇదంతా మా నాన్న భిక్ష. ఏమంటే వారు మాకు ఆస్తులు ఇవ్వకపోయినా మాకు గుడ్విల్ సంపాదించారు. గుడ్విల్ అంటే చిన్న ఉదాహరణ చెప్తాను. గుడ్విల్ అంటే ఎందుకు ఇదంటే నేను కొత్తగా ప్రాక్టీస్కి వచ్చినప్పుడు కరెక్ట్గా 80లో ప్రాక్టీస్ పోయి గుంటూరు పోయాను ఒక కేసు కోసం. దిగిన 5:30 అయిపోయింది. ఆల్మోస్ట్ ఆఫీస్ క్లోజ్ చేస్తున్నారు ఇన్కమ్ ట్యాక్స్. ఆయన అసిస్టెంట్ కమిషనర్ ప్రసాదరావు గారు ఉండేది. వారు ఎవరు వచ్చింది అడిగాను అని చెప్పాను. గూడూరు అయితే ఎవరు అబ్బాయి అడిగారు. ఎస్వి రత్నం గారు అబ్బాయి అనగానే వెంటనే లోపలికి పిలిచి ఇమ్మీడియట్ గా చేశాడు సర్టిఫికేట్. అది మన ఫాదర్ గుడ్విల్, అది మాకు ఇచ్చారు. సో ఆ గుడ్విల్ మీదనే ఈరోజు మేము సర్వై అవుతూ ఉన్నాము అని చెప్పాలి. ఇంకోటి ఏంటంటే ఇంకొకటి ఉదాహరణ, మీకు సిబిసి మైనింగ్ కంపెనీ అని పెద్ద కంపెనీ, దానికి మేనేజింగ్ పార్ట్నర్ గారు సిఆర్ రావు గారు. మాకు పెద్ద కేసు అప్పుడు మా ఫాదర్ దగ్గర. మా ఫాదర్ చనిపోయిన తర్వాత చాలా మంది మెడ్రాస్ ఆడిటర్స్ అయితే నెల్లూరు వాళ్ళు అయితే చాలా మంది ట్రై చేశారు దానికోసం. ఆయన ఒకటే చెప్పారు, మా ఎస్వి రత్నం గారు నాకు చాలా క్లోజు. సో వాళ్ళ అబ్బాయి తప్పు చేసిన నాకు ట్యాక్స్ కొంటే నేను కట్టుకుంటానని కానీ నేను వేరే వాళ్ళకి ఇవ్వను అని చెప్పినారు. అది ఆయన గుర్తులేదు. ఇప్పటికీ ఆ సిబిసి మైనింగ్ కంపెనీ వాళ్ళ బ్రదర్స్ సన్స్ రామకృష్ణ గారు అయితే ప్రభాకర్ గారు అయితే వాళ్ళ కేసులు ఇంకా మా దగ్గరే ఉన్నాయి. దిగిరే 50 ఏళ్ళ నుంచి ఆ కేసులు కూడా చేస్తున్నారు. అంటే మన శివకుమార్ రెడ్డి గారి కేసు కూడా పెద్ద కేసు. వారు కూడా మా ఫాదర్ దగ్గర నుంచి ఉన్నారు ఆల్మోస్ట్. అప్పటికి ఇప్పటికీ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి కూడా ప్రెజర్స్ వచ్చాయి వేరే వాళ్ళు తీసుకోవాలని. కానీ వాళ్ళు మా రామ్మోహన్ వాళ్ళు తెలుసు, వాళ్ళే చేస్తారు మా కేసులు అని చెప్పారు. అంటే ఆయన గోపాల్ రెడ్డి గారు, ఈయన మా క్లోజ్. ఈయన కూడా ఆయన ఏదే ప్రాబ్లం వచ్చినా ఆయన రామ్మోహన్ రావు కంపేర్ చేస్తారు. అందువల్ల ఆ విధంగా మేము ఆ గుడ్విల్ని మెయింటైన్ చేస్తూ వస్తున్నాం. పరంగానే హెల్ప్ చేయండి, పర్వాలేదు చేయండి. ఎందుకంటే మనం ఇచ్చేది వేస్ట్ అవుతుంది, ఇచ్చేది కాదు. దీనివల్ల అయితే అందరికీ మనం ఒక ఉపాధి చూపించినట్టు కూడా అవుతుంది. కాబట్టి దాన్ని ఆ ఇందులో పవన్ వనరు అదే వరుసలో నేను అనుకోకుండా మా మిస్సెస్ డిఆర్ఎంఈ కాలేజీలో చేసేటప్పుడు మన ఇందిరానగర్లో ఆయన ఒక సూపర్వైజర్ కింద చేశారు. చేస్తే అప్పుడు అక్కడికి పోయింది. ఏంటి మీ అవసరాలంటే మాకు స్కూల్ కావాలని చెప్పారు. సో నేను ఈ స్కూల్ కట్టించడం జరిగింది. అది దగ్గర 20 ఏళ్ళ కింద కట్టిపోతుంది. ఇప్పటికే అది చాలా స్కూల్ మీరు చూశారంటే ఇప్పటికీ మాకు కాంట్రాక్ట్ ఉండేది. అతను ఎంత బాగా కట్టాడంటే ఇప్పటికీ ఆ స్కూల్లో ఒక పనులు కూడా మీకు కనిపించదు. తర్వాత అనుకోకుండా పాసన్ సునీల్ కుమార్ చైర్మన్ ఉన్నప్పుడు తను మన రాయవల్లాలో మున్సిపల్ మెటర్నిటీ హాస్పిటల్ అని ఉండింది. అది పోయితే అదేదైనా కట్టిస్తారని అడిగారు.
సో అది హాస్పిటల్ ఆరోగ్యం హెల్త్ వైజ్ కాబట్టి కట్టిస్తామని దానికి తయారైన అది కూడా అంత ఆల్మోస్ట్ 27 కింద కట్టింది. అది కూడా ఇప్పటికీ పూర్తి అమౌంట్స్ నేనే పెట్టి కట్టించాను. అది కూడా కాంట్రాక్ట్ పే చేశాడు. ఇంతవరకు అక్కడ కూడా మీకు ఒక పగులు అనేది కనిపిస్తుంది. అది సో ఇప్పుడు దాంట్లో అంగన్వాడీ స్కూల్ ఉంటుంది సార్. నేను ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అది ఇప్పుడు ఎక్స్ చైర్మన్ కూడా ఉన్నారు అక్కడ. రిక్వెస్ట్ చేసేదంటే వీలైనంత వరకు దాంట్లో హాస్పిటల్ వచ్చేదానికి చూడండి సార్. అంటే హాస్పిటల్ అని పెట్టాము. స్కూల్ ఆల్రెడీ ఉంది. ఆ స్కూల్కి కూడా మన ఓబులేస్ మున్సిపల్ కమిషన్ ఉన్నప్పుడు ఎక్స్ట్రా బిల్డింగ్స్ రూమ్స్ కట్టాలని అడిగారు. దానికి మా తాత పేరుతో ఆయన వెంకటస్వామి గారు వాళ్ళ పేరుతో 2 లక్షలు ఇచ్చాం. అది ఆ రూమ్ కట్టాలంటే అది బిల్డింగ్ లో ఉంది. దానికి కూడా ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా చొరవ తీసుకొని ఆ రోజు కూడా కంప్లీట్ ఆల్మోస్ట్ ఎవరన్నా ఎడ్యుకేషన్ అన్నట్టు. ఇది కాకుండా నాకు గోపాల్ రెడ్డి గారు మన వెంకటేశ్వర స్వామి ఫస్ట్ బోర్డు చైర్మన్ ఇచ్చాడు 15,000. దాంట్లో అయినప్పుడు నేను అప్పుడు సబ్ కలెక్టర్ గారు పోలేరు చాలా ఇదిగా ఉంది, మీరు టేకప్ చేసి చేయండి, నేను ఫండ్స్ అన్ని నేను చూస్తానన్నారు. దానికి కూడా ఆ రోజుల్లో 27 లక్షలు ఖర్చు పెట్టి చేయించానంటే దీనికి వెళ్తే మనకు దురదృష్టవశాలు ఏంటంటే రూమ్స్ కట్టాలని మేము ట్రై చేశాం. అది వీలు కాదు. రూమ్స్ కానీ కలిపి ఆ పాపం వాళ్ళకి ప్రాబ్లం ఏంటంటే పాపం ఇన్కమ్ లేదు. అదేందో దేవాలయ ధర్మశాఖ అది వాళ్ళ ఇది నాకు తెలియదు, వాళ్ళ రూల్స్ ఏంటో. ఓన్లీ ఉండి వస్తేనే జీతాలు ఇస్తారంట. ఇప్పుడు దిగిలే 2,000 నుంచి వాళ్ళ జీతాలు సార్. అప్పటికి మనం గట్టిగా అయితే కొంత హాఫ్ జీతం వచ్చారు. ఇంకా దిగితే 2 లక్షలు కావాలి. నాట్ ఓన్లీ హెల్త్ అండ్ ఇది రిలీజియస్గా కూడా కొంత యాక్టివ్గా పాల్గొంటున్నారు. మాకేంటంటే ఇప్పుడు వరకల్ జానకి ఉన్నారు. వాళ్ళు వచ్చి నాకు మన గొలవకొండలో నరసింహరావు స్వామి టెంపుల్ కట్టున్నారు. కట్టుతారన్నా దానికి మనకి హెల్ప్ కావాలంటే చైర్మన్ ఉన్నారు. వారికి చెప్తే ఇమీడియట్ గా 25 లక్షలు శాంక్షన్ చేశారు. నేను కూడా 5 లక్షల డొనేషన్ ఇచ్చాను. ఆ 25 లక్షలతో సహకార మండపం వస్తున్నారు. ఇమీడియట్ వాళ్ళ అదృష్టం ఏంటంటే వాళ్ళు వచ్చి విజిట్ చేయగానే వెంటనే ట్రాన్స్పోర్ట్ మీటింగ్ పడ్డారు. సో అది కూడా శాంక్షన్ బాగా జరుగుతుంది. ఇప్పుడు మీరు చూశారంటే మనం పెంచుల కొనలో దేవాలయం ఎట్టుందో కవలకోట నరసింహస్వామి టెంపుల్ అలా బాగా ఉంది. పోతే నాకు ఇట్లా ప్రజలకు సర్వ్ చేసేదానికి మా ఫాదరు నాకు అవకాశం కల్పించారు. సో ఆయన ఇది చేస్తూ అవతల ఇంకోటి చెప్పడానికి మర్చిపోయారు. చదవాళ్ళకి ఇచ్చి పంపించారు. మా ఫాదర్ చాలా క్లోజ్ ఫ్రెండ్, ఆయన శిష్యుడు అని చెప్పాలి. మా ఫాదర్కి చదవాళ్ళకి ఇచ్చి పంపించారు. ఏమంటే ఆయన్ని హస్య చేసిన మా ఫాదర్ అంటే ఇప్పటికీ చెప్తుంటాడు, మీ నాన్న చేయించాడు స్వామి నన్ను, ఇప్పటికీ కానీ చేయి ఎందుకు బిజినెస్ నేను చూసుకుంటానని చెప్పాడు అని చెప్పి నిన్న నేను ఆయన ఫోన్ చేసి రాని సార్ ఇట్లా ఉందంటే ఏదో కాదొకేషన్ ఉంది రాలేకపోతున్నాను అని, నేను మీకు ఏం చేస్తున్నాను ఇట్లా చేస్తున్నానన్నా. ఇమీడియట్ గా 250 లక్షలు టీటీడీకి పంపించారు. బియ్యం కూడా ఇచ్చేదానికి మన అల్లూరు దగ్గర నుంచి కూడా ఇచ్చేసాను. ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పోతే నేను ఇన్వైట్ చేయగానే డీఎస్పీ గారు అయితే త్వరగా శివకుమార్ రెడ్డి గారు, గోపాల్ రెడ్డి గారికి, డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, సౌజన్య గారు అందరూ వచ్చినందుకు వారి సభాముఖంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాను. మిత్రులు, ఒక మానవతావాది ఈ సభాధ్యక్షులు రామ్మోహన్ రావు గారికి, శాసనసభ్యులు, నేను ఆయనకి మామూలుగా ఒక పేరు ఇచ్చాను. అందరూ ఏటీఎం అంటుంటారు, ఏటీఆర్ అన్నారు. ఆయన ఏంటో ఏటీఆర్ అంటున్నాం అంటే ఎనీ టైం అవైలబుల్ సార్ కాబట్టి ఎమ్మెల్యే ఏటీఆర్ అన్నాను. మరి వారు పెద్దలు పలుపల ఖండించున్నాను. బట్ రోజులో పెద్దాను కాబట్టి వరప్రసాదరావు గారు, డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి గారు, అలాగే
మొన్నటి వరకు ప్రథమ వాయిడల్గా పనిచేసి ఇప్పుడు స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్పర్సన్గా పనిచేస్తున్నారు సోదరి దేవసేనమ్మ గారు, అలాగే శివకుమార్ రెడ్డి గారు. మరి సేవా కార్యక్రమాలు ఎంపీ చెప్పారు డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు, వారి దంపతులు, మరి నందగోపాల్ రెడ్డి గారు, రామ్మోహన్ రావు గారు, మా అందరికీ కూడా నమస్కారాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నేను ఒక ఫంక్షన్లో పార్టిసిపేట్ చేశాను. మరి వారంలో ఒకసారి ఎమ్మెల్యే గారు కూడా నాన్న నువ్వు రావాలి పలానా దగ్గర ప్రోగ్రామ్ ఉందంటే, ఇది కోవిడ్ పోస్ట్ కోవిడ్ డిఫికల్టీ అనేది అది బహుశా ఎవరికి రాకూడదు. పగవాడిని కూడా ఆ దురవస్థకు లోన్ కాకూడదు అని నథింగ్ బట్ హెల్ప్. ఎక్కడికి కదలలేము, కదిలితే సాయంకాలానికి మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. బట్ రామ్మోహన్ రావు గారు ప్రోగ్రాం ఉందని చెప్పిన తర్వాత రాకుండా ఉంటే అది నన్ను నేను చిన్నపుచ్చుకున్నట్టు అవుతుంది. ఎందువల్లంటే ఆయన ఒక మంచి స్నేహితుడు, నాకని కాదు, ఆయనతో కూడా ఎవరైతే స్నేహితం చేస్తారో వాళ్ళందరికీ కూడా ఒక మంచి స్నేహితుడు అండ్ ఒక మానవతామూర్తి. అంటే ఈ రోజుల్లో మనం అనుకుంటాం తల్లి లేదు, తండ్రి లేదు, అన్న లేదు, తమ్ముడు లేదు, ఏమీ లేదు, కేవలం డబ్బే ప్రాధాన్యం అనుకునే ఈ రోజుల్లో తన తండ్రి గారు తనకి ఇచ్చిన లెగసీ, ఇట్ ఈస్ క్యారింగ్ ఫార్వర్డ్ లెగసీ అంటారు. ఆయన్ని కాపాడుకుంటూ ఆయన పేరు చిరస్థాయిగా నిలబెడుతూ గుప్తదానాలు చాలా చేస్తారు. చాలా మందిని నాకు తెలిసి కొన్ని 10,000 100 మందినో చదివిస్తూ ఉన్నారు పిల్లల్ని. ఏ కార్యక్రమం వచ్చినా కూడా, ఏదైనా కూడా ఒక ఆపత్తి వస్తే, నిన్నగాక మొన్న ఎమ్మెల్యే గారు తెలియాలి, మొన్న మన బాధలు వచ్చాయి వితౌట్ ఆస్కింగ్ ఫర్. మన విఆర్ఓలు ఎవరు అండి సార్ రోటరీ నగర్ ఉంటే ఇది కావాలి, మన చిలుకలు కోటిపాడం ఎంత అంటే ఇది చెప్పగానే ఇమీడియట్గా వితిన్ 1 or 2 hours మనం చేయగలిగింది చేస్తూ ఉన్నారు. కూడా ఇంకొక 1 hour తాలి మన జనార్దన్ రెడ్డి గారి దంపతులు వాళ్ళు అంటే స్పాంటేనియస్ రియాక్షన్. అడిగి ఏదైనా సాయం చేస్తే దట్ సాధ్యం, బట్ అడగకుండా స్పాంటేనియస్ అంటే లోపల అట్లీస్ట్లో ఉంటేనే ఎక్స్ప్రెస్ వస్తుంది. అంటే అంత మానవత. మరి అలాగే ఆయన ప్రొఫెషన్లో కూడా నాకు తెలిసి నేను పెద్ద ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది కాదు, మామూలు నేను వ్యవసాయం చేసుకుంటూ ఏదో చిన్న కంపల్సరీ కాబట్టి నేను ఐటీ రిటర్న్ చేస్తుంటాను. అది 2 సంవత్సరం పోయిన తర్వాత వేసానో లేదో కూడా నాకు తెలియదు, బట్ ఆయనే గుర్తు చేస్తుంటాడు ఐటీ రిటర్న్ నాకు భార్య వ్యాన్ రిటర్న్ అన్నా కూడా ఏమని చెప్పి. అది ఆయన నిజంగా కూడా వాడు తండ్రి గారి లెగసీని కాపాడుకుంటూ ముందుకు పోతూ ఉన్నాడు. ఆయనకి ఆయుధారోగ్య ప్రజలు వాళ్ళ కుటుంబానికి అంతా కూడా, కుటుంబ సభ్యులకి, వాళ్ళ కుమార్తె అందరికీ మరి ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇంకా చాలా చేయాలని చెప్పి ఆయనకు ఆ భగవంతుడు. పైగా ఇంకొకటి, రాజశేఖర రెడ్డి గారి హయాంలో వెంకటేశ్వర స్వామి ఇంకొక మాట చెప్పలేదు ఆయన. ఇప్పుడు మళ్ళీ ఆయన వెంకటేశ్వర రిచువల్ పర్మిషన్స్ ఆల్రెడీ ఇప్పుడు మళ్ళీ దేవస్థానం మండలి చైర్మన్గా ఆయన ఆల్రెడీ లెటర్ ఇచ్చాడు. ఈ మధ్య ఈ కరోనా వీటి వల్ల ప్రాసెస్ కాలేదు. దీనికి మన కొడక శివకుమార్ రెడ్డి అయితేనే, మేధారెడ్డి గారు అయితే అందరూ కూడా ముక్త కంఠంతో రామ్మోహన్ రావు గారికి ఇచ్చి తీరాల్సిందేనని చెప్పడం కూడా అందులో ఎటువంటి బయాస్ లేదు. అది అందరూ కూడా లేదా ఆయనకి ఇవ్వాల్సిందేనని లెటర్ ఇచ్చున్నారు. ఒకసారి ఎమ్మెల్యే గారు ఒకసారి ప్రాసెస్ చేస్తే అది కూడా అయిపోతుంది. బట్ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అనే కాదు కానీ ఒక ఆధ్యాత్మిక చింతన, ఒక దైవత్వం మీద నమ్మకం ఉండేది. నాట్ ఓన్లీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, ఇక్కడ కూడా జనార్దన్ రెడ్డి గారును ఆయన ఈ మన సాయిబాబా మందిరాన్ని ఎన్నో సంవత్సరాల నుంచి డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి గారిని మన సందేశం వచ్చగా కోరుతున్నాం. ఈరోజు ఈ ఎస్వీ రత్నం జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ వేదిక అలంకరించిన శాసనసభ్యులు వరప్రసాదరావు సార్ గారికి మరియు గోపాల్ రెడ్డి అన్న గారికి, తర్వాత మన శివకుమార్ రెడ్డి అన్న గారికి, మన స్వచ్ఛంద ప్రదేశ్ చైర్మన్ కొడకాదేవ్ పత్రిక స్వామి, తర్వాత సారు ఇద్దరు వచ్చి పిలవడం జరిగింది. అంతవరకు మాకు తెలియదు. సరే, మంచి కార్యక్రమం అని మేము మా సారు ఎస్పీ గారు నోటీసులో పెట్టి మేము ఈ సభకు హాజరవుతున్నాము. మాకు ఎమ్మెల్యే గారు వస్తున్నారనేది ఇప్పుడు తెలిసింది, ముందు వరకు కూడా మాకు తెలియదు. ధన్యవాదాలు, మమ్మల్ని పిలిచి ఇక్కడ ధన్యవాదాలు. ఈ చారిటబుల్ ట్రస్ట్ కింద వాళ్ళ ఆశయం గొప్పది. చాలా కార్యక్రమాలు
చేస్తూ ఉన్నారు. ఇలా చేయాలని వాళ్ళకు మా శక్తిని ఇవ్వాలని భగవంతుని కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. తర్వాత కూడా ఏదో ఇక్కడ వరదలు వచ్చినప్పుడు ఆదిశంకర దగ్గర కాయపై వాటర్ వచ్చినప్పుడు సారు మేమంటే మాకు డ్యూటీ ఇది మాకు తప్పదు, కానీ మన సారు ఎమ్మెల్యే గారు వరప్రసాద్ సార్ గారు మాతో పాటు ఉన్నారు. ఆయన ఒకరోజు ఫస్ట్ రోజు లేదంటే ఆగమేఘాల మీద నాకు చెప్పలేదు నాన్న మీరు ఇంత వరదలు వచ్చాయని చెప్పి ఆగమేఘాల మీద ట్రాఫిక్ జామ్ అయినా కానీ కూడా నాకు సూళ్ళూరుపేట వరకు రమ్మని క్రాస్ రోడ్లో వచ్చి 2 రోజులు కూడా మాతో పాటే ఉన్నారు సార్. తిరుగుతూ ఇటు తిరుగుతూ లారీ డ్రైవర్లకు డీజిల్ అయితేనేమి, తర్వాత ఈ వాటర్ ప్యాకెట్ అయితేనేమి, భోజనాలు అయితేనేమి కలెక్టర్ గారిని పిలిపించారు, మా ఎస్పీ గారిని పిలిపించారు. మాకు అన్ని జాగ్రత్తలు చెప్తూ ఎవరికి ఎటువంటి అంతరాయం లేకుండా అక్కడ నుంచి అంటే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా మాకు డైరెక్షన్ ఇచ్చారు. దగ్గరుండి మాతో పాటు నిర్ణయాలు సార్ కూడా ఇది అవకాశం మనకు రాదు కాబట్టి సార్కు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తర్వాత మాకు కూడా ఏదో ఈ ట్రస్ట్ వాళ్ళు మాకు కూడా ఏదో బెస్ట్ సర్వీసెస్ చేసినందుకు సత్కారం కూడా ఇస్తామని వాళ్ళు ఏదో మాకు చెప్పారు. అందుకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కార్యక్రమాన్ని మన ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి చేసినటువంటి డిఎస్పీ గారికి, ఎమ్మెల్యే గారికి, గోపాలన్నకి, జనార్దన్ అన్నకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత చక్కటి కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు. ఈ ఎస్వి రత్నం గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు మన గూడూరు పట్టణ ప్రజలందరికీ కూడా వీళ్ళు అందిస్తూ ముందుకు పోతున్నారు. ఇందాక రామ్మోహన్ రావు గారు మాట్లాడుతూ గుడ్విల్ అన్నారు. ఆ సత్ప్రవర్తన అనేది ఆ తల్లిదండ్రులు పంపకం దాన్ని మర్చిపోకుండా వాళ్ళు కూడా అదే విధంగా ఎదుగుతూ గూడూరులో మంచి పేరు తెచ్చుకొని ప్రతి ఒక్కరూ మంచిగా అనుకుంటూ ఈ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో కూడా మెంబర్గా తీసుకోవడం అనేది కూడా చాలా అదృష్టం. ఇది 3rd టైము అవకాశం రావటము. అంటే వాళ్ళు చేసే కార్యక్రమాలు చేసే విధానాన్ని బట్టి కూడా అందరూ అభిమానించడం జరుగుతూ ఉంది. రామ్మోహన్ రావు గారు మాట్లాడుతూ ఈ మెటర్నిటీ ఇది ప్లస్ స్కూలు కన్స్ట్రక్షన్ స్ట్రాంగ్ అంటే కాంట్రాక్టర్ గారు మీ అబ్జర్వేషన్లో ఆ కన్స్ట్రక్షన్ అంత చక్కగా జరిగిందని నేను భావిస్తున్నాను. మీ పర్యవేక్షణలో జరిగింది కాబట్టి అది అంత స్ట్రాంగ్గా అయింది. ఆ స్కూల్ కూడా నా పీరియడ్లోనే డెవలప్ చేస్తూ అది అంతా ఇదిగా ఉంటే వాళ్ళ అమౌంట్ పెట్టి దాన్ని రీమోడల్ చేయడం జరిగింది. దానికి టాయిలెట్స్ అవి కావాలంటే కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అదే వాటి కూడా అది అంగన్వాడీకి ఇబ్బందికరంగా ఉంటే అంగన్వాడీ కింద వాడకం జరిగింది. అంటే పాటుపడిపోకుండా ఉంటుందనే ఉద్దేశంతో దాన్ని కూడా వాళ్ళ సొంత నిధులే వినియోగించి దాన్ని కూడా డెవలప్ చేయడం జరిగింది. చక్కటి కార్యక్రమాలు మన గూడూరు పట్టణ ప్రజలకు అందిస్తూ మంచి నడవడికతోటి ఆ తండ్రి గారి పేరు నిలబెడుతూ ఈ సందర్భంగా నాగరాజరావు గారిని కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఆయన కూడా ఈ సాయిబాబా మందిరంలో కానీ ప్రతి దగ్గర దేవాలయాలు అన్నింటిలో కూడా అంటే సత్ప్రవర్తనతో పెరిగిన పిల్లలుగా ఆ తండ్రి పేరు నిలబడుతూ వాళ్ళు కూడా అదే దీంట్లో నడవటం కూడా చాలా సంతోషంగా ఉంది. ఇంత చక్కటి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం కూడా నాకు చాలా ఆనందంగా ఉందని తెలియజేసుకుంటూ పిలిచిన కుటుంబ సభ్యులందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రామ్మోహన్ రావు గారు తండ్రి పేరు మీద సత్యజయంతి ఉత్సవాలు ప్రారంభించడం ఎంతో సంతోషకరం. ఈ కాలం ఎట్లుందంటే పెద్దల్ని మర్చిపోతున్నారు, బతికున్నగానే వాళ్ళని తీసుకుని ఓల్డేజ్ హోమ్లో చేస్తున్నారు. అటువంటిది చనిపోయినా కూడా ఆయన గుర్తుపెట్టుకొని ఆయన లెగసీ తీసుకొని సత్యజయంతి ఉత్సవాలు ప్రారంభించడం చేయడం అనేది ఎంతో సంతోషకరం. ఇది మన భారతీయ సంస్కృతి సంప్రదాయం, దాన్ని మెయింటైన్ చేయడం అనేది నేను రామ్మోహన్ రావు గారిని అభినందిస్తున్నాను. ఆయన మనిషిగా ఎంతో మంచివాడు, సౌమ్యుడు, స్నేహపరుడు, ఎంతో అందరితో మంచిగా ఉంటాడు. ఆయన మంచితనంగా ఆయన్ని పైకి నడిపిస్తుంది. దానివల్ల ఆయన వెంకటేశ్వర స్వామి గుడిలో చైర్మన్గా ఉండి దాన్ని ఎంతో అభివృద్ధి పరిచాడు. అదేవిధంగా ఈ సాయిబాబా మందిరంలో కూడా మాతో కలిసి సెక్రటరీగా ఉంటూ దీన్ని అభివృద్ధికి ఎంతో పాటుపడుతున్నాడు. 10 మందికి హెల్ప్ చేయడం అంటే ఆయనకి ఎప్పుడు సంతోషంగానే ఉంటుంది.
మన కరోనా టైంలో అయితేనేమి, వరదల టైంలో అయితేనేమి అందరికీ అన్నదానాలు చేయడం ముందుగా నాకు ఫోన్ చేసేవాడు. సార్ మనం ఇది చేద్దాం, ఇక్కడ రిక్వైర్మెంట్ ఉంది, మనం చేద్దాం. అట్నే కానీ సార్ మీరు చేస్తానని నేను కాదనేది లేదని చెప్పేవాడిని నేను. సో అదే ప్రతి విపత్కర సమయాలన్నింటిలో అందరినీ ప్రజలందరికీ సహాయం చేసేవాడు. అదేవిధంగా ఆయన వాళ్ళ తండ్రి పేరు మీద చారిటీస్ ట్రస్ట్, ఎస్వి రత్నం చారిటీస్ ట్రస్ట్ ప్రారంభించి ఎంతోమంది పేద పిల్లలకు విద్యా దానం చేశాడు. అదేవిధంగా పూర్ బ్రాహ్మణ్స్కి అయితేనేమి, ఎవరైనా అవసరార్థులకు అయితేనేమి ఎంతో ధన సహాయం చేసి వాడిని పైకి తీసుకునే దానికి చేశారు. ఆ పుణ్యమే ఆయన పైకి తీసుకొస్తుంది. ఆయనకి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ఇటువంటి మంచి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. ట్రస్ట్ ఏర్పాటు చేసి వారు సర్వీస్ చేస్తున్నారు. సో వీళ్ళని చూసి నేను నేర్చుకున్నాను అని చెప్పాలి. విధంగా నాకు ముఖ్యంగా ఏంటంటే నేను రోటరీలో చేరిన తర్వాత ఈ సర్వీస్ వెలంపల్లి ప్రసాదరావు గారికి, తర్వాత డిఎస్పీ గారికి, అలాగే సొనదాస్ కుమార్ రెడ్డి గారికి, దేవస్థానం గారికి, గోపాల్ రెడ్డి గారికి, డాక్టర్ జనార్దన్ రెడ్డి గారికి, సౌజన్యమ్మ గారికి అందరికీ నమస్కరిస్తూ, నేను మా మామగారి గురించి ఒక 2 మాటలు మాట్లాడాలనుకుంటున్నాను. ఆయన అతి చిన్న వయసులోనే బాధ్యతలు తీసుకొని అతని కార్యక్రమాలు నిర్వహించారు. అంటే 19 ఏళ్ళని అతనికి పెళ్ళైన మా అమ్మగారు చెప్తూ ఉంటారు. అంటే నేను వారి మేనకోడలు కాబట్టి 19 ఏళ్ళనే పెళ్ళైంది. పెళ్ళైన 10 సంవత్సరాల కల్లా మా అమ్మగారికి, తర్వాత వాళ్ళ కజిన్ సిస్టర్ ఆవిడకి ఇద్దరికి కూడా పెళ్లి చేసి ఆయనే బాధ్యత తీసుకుని వాళ్ళిద్దరికి పెళ్లిళ్ళు చేయడం అనేది జరిగింది. అలాగే మొత్తం కుటుంబం బాధ్యత అంతా కూడా ఆయన దగ్గర వేసుకుని ఆయన అంతా చేసే అంటే ఆయన ఈ కార్యక్రమాలు చేస్తూ కూడా సేవా కార్యక్రమాల్లో కూడా ఆయన ముందుండేవారని చెప్పచ్చు. ఆయన ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండేవాడు, ఎప్పుడు కూడా ఒక హ్యాపీ పర్సన్. అదే కాకుండా ఆయన సంతోషంగా ఉండడమే కాకుండా చుట్టూ ఉండే వాళ్ళందరినీ కూడా ఎంతో సంతోషపెట్టేవారు. మేమంతా కూడా చిన్నపిల్లలప్పుడు ఆయనతో కలిసి మేము ఏదైనా ఆటలాడుకుంటుంటే మాతో కూర్చొని కూడా ఆయన కూడా ఆటలాడేవాళ్ళు. అంత సంతోషంగా గడిపేవాళ్ళు. ఆయన చిన్న వయసులోనే అతను నటించడం అనేది జరిగింది. తర్వాత వాళ్ళ పెద్ద కుమారుడు అంటే మా బావగారు నాగరాజారావు గారు కుటుంబ బాధ్యతలన్నీ తీసుకొని వాళ్ళ తండ్రి గారి యొక్క స్ఫూర్తితోనే ఆయన కూడా కుటుంబ బాధ్యతలన్నీ కూడా నిర్వహించారని చెప్పవచ్చు. అట్లాగే ఇప్పుడు రామ్మోహన్ రావు గారు అందరూ కూడా వారి యొక్క తల్లిదండ్రుల యొక్క అడుగుజాడల్లోనే నడుస్తూ కుటుంబ సంబంధాలని కొనసాగిస్తున్నారని చెప్పాలి. మేమందరం కూడా ఒకటిగా ఉన్నాము అంటే అది వాళ్ళ యొక్క ఆశీర్వచనం, తర్వాత వాళ్ళ దగ్గర మేము నేర్చుకున్నటువంటి సంస్కారంగా నేను చెప్తాను. కాబట్టి సభా అధ్యక్షులు రామ్మోహన్ రావు గారికి, స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్పర్సన్ శివకుమార్ గారు, భార్య కరసేనమ్మ గారికి, అలాగే రాజలక్ష్మి గారికి, సౌజన్య గారికి, జనార్దన్ రెడ్డి గారికి, ఒక ముఖ్యమైన వ్యక్తి వెంకటరత్నం గారు శతజయంత్రోత్సవానికి నన్ను ఆహ్వానించినందుకు రామ్మోహన్ రావు గారికి, వారి కుటుంబ సభ్యులకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. డిఎస్పీ గారు, నేను కూడా ఏఎస్లో మాకు ఎంతోమంది పోలీస్ ఆఫీసర్స్ని చూశాను. కలెక్టర్గా పనిచేశాను, అడిషనల్ సెక్రటరీగా పనిచేశాను, రాష్ట్ర ఆఫీసర్గా కూడా పనిచేయడం జరిగింది. వారు వచ్చిన తర్వాత చక్కగా ఈ విధాలు కూడా ఎక్కడ కూడా లాంగాట లేకుండా కులాలకి మతాలకి అతీతంగా పేదవాళ్ళతో కోరుకుంటున్నారు. చక్కగా వారు పాలన చేస్తున్నారు. మనస్ఫూర్తిగా మా అందరి తరఫున కూడా వారికి అభినందనలు. వారితో పాటు ఉన్న వారి ఇన్స్పెక్టర్ గారి ఇద్దరికి కూడా శ్రీనివాస రెడ్డి గారికి, నాగేశ్వరం గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. మీరు 2 సార్లు ఆదిశంకర కాలేజ్ దగ్గర ఆ పెద్దకు రీచ్ అయినప్పుడు మీరు రాత్రి చూడకుండా ఎంతో సేవ చేసింది నేనే చూశాను. ఆ విధంగా అది మాత్రం కాకుండా మీరు ఆ ప్రజల సేవ చేయాలని ఆతృత నేను చూశాను. దాని గురించి కూడా చెప్పుకోవాలా.
ఎందుకంటే శివర సమయంలో నన్ను ఇక్కడ ఎమ్మెల్యేగా తీసుకురావడం జరిగింది. ఎంపీగా చేశాను, కానీ అది ఒక్కొక్క ప్రాంతాన్ని గురించి నాకు క్షుణ్ణంగా తెలియదు చెప్పడం జరిగింది. అప్పుడున్నప్పుడు వీళ్ళందరూ కూడా బాధ్యత తీసుకుని వైఎస్ఆర్ పార్టీ గెలిపించాలా, వరప్రసాద్ గెలిపించాలని చెప్పి చక్కగా మనందరూ చూపిస్తున్న ప్రతి నాయకులు, ముఖ్యంగా ప్రజలు తెలిసి గోపాల్ రెడ్డి గారు, అలాగే శివకుమార్ రెడ్డి గారు, ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ రాని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కులాలకు అతీతంగా మైనారిటీస్, బీసీలు, ఎస్సీలు అందరూ కూడా ఎంతో ఆలోచించారు. ఎప్పుడు నేను రుణపడి ఉంటాను, ప్రజల్లో ఉండాలా. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, నేను ఈ వయసులో నేను చేయగలనా లేదని చెప్పి నేను వారిని అడిగినప్పుడు లేదన్నా మీరు కూడా ఆ వయసు వల్ల చూపుతూ ఉంటారని చెప్పి ప్రకటించడం జరిగింది. ఇప్పుడు ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన చక్కటి సంక్షేమ పథకాలను అందరూ కూడా ఎంతో గౌరవిస్తుంది. కేవలం ఒక ఎమ్మెల్యేగా ఉండి ఒక అధికారుల మీద చూసేసి వారిని వీరి మీద దౌర్జన్యాలు చేసే కంటే కూడా ఎంత తృప్తిగా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన చక్కటి సంక్షేమ పథకాలు రాజ్యాంగంలో ఏ విధంగా చక్కగా పొందుపరిచి కోర్టులో తెచ్చుకోగలిగిన కొన్ని ఉన్నాయి ప్రాథమిక హక్కులు, కోర్టులో తెచ్చుకోలేని కూడా డైరెక్ట్ ప్రిన్సిపల్స్ అని ఉన్నాయి. ఆరోగ్య విషయం కానివ్వండి, విద్యా విషయం కానివ్వండి, మిగిలిన ప్రతి ఒక్క దాని గురించి కూడా చక్కగా పొందుపరిచారు అంబేద్కర్. వాటి లేకుండా ఎవరిని మేము పీడితే ప్రతి ఒక్కరికి తండ్రి అంటే చాలా మంది అందరికీ గౌరవించి అభిమానంగా ఉంటారు. ఎందుకంటే జీవితంలో మనకు మొట్టమొదటి తెలిసిన ఒక హీరో లాంటి వారు ఎవరంటే ప్రతి ఒక్కరికి వారు తండ్రి. ఈ విధంగా మీరు చక్కగా సత్యజయంతి ఉత్సవాలు ఏర్పాటు చేసుకునేవారు. ధన్యవాదాలు, అభివందనలు కూడా తెలియజేస్తూ ధన్యవాదాలు. ఎందుకంటే తండ్రిని ఎలా గౌరవించాలో చక్కగా గౌరవిస్తున్నారు. ఈ సమయంలో నేను కూడా ఒక నా తండ్రి ఎక్కువ సంవత్సరాలు బ్రతికాడు, 90 బ్రతికాడు, చాలా బ్రతికాడు. ఇప్పుడు చెప్పాలనుకున్నాను, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా మంది తల్లిదండ్రులు ఉంటారు. నా తండ్రి చివరి పెద్ద వయసులో కూడా అంటే 90-91 సంవత్సరం అప్పుడు కూడా ఎంత బిజీగా ఉన్నా కూడా నాన్నగారికి అన్ని విధాలు కూడా స్నానం దగ్గర నుంచి అన్ని చేయించేవాడు. నా జీవితంలో గొప్ప సంతోషమైన ఎవరైనా ఒక వ్యక్తులు చెప్పారు అంటే ఒక నాన్నగారు ఏం చెప్పారంటే మా నాన్నగారు మాట, నాన్న ప్రసాద్ నాకు 90 ఏళ్ళు 60 సంవత్సరాలు అయితే భగవంతుడు ఇచ్చాడు, మిగిలిన 30 సంవత్సరాలు నువ్వు ఇచ్చావని వారు చెప్పినప్పుడు నాకు ఎంతో సంతోషం. అంటే నాకు తెలియకోకుండా ఏ విధంగా నువ్వు రుణం తీసుకున్నామని వారు చెప్పిన తర్వాత నాకు తెలిసింది. కనుక ఒకవైపు తప్పనిసరిగా వారు గుర్తు చేసుకోవడం కూడా ముఖ్యమే. అదే సమయంలో వారు బ్రతికున్నప్పుడు సేవలు చేయడం కూడా చాలా ముఖ్యం. ఏదో ఒక రూపంలో చేసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు రాష్ట్రంలో అందరూ వచ్చి చక్కగా చేస్తున్నారు, వారికి అర్థంగా తెలియజేస్తున్నాను. తర్వాత నాకు నేను ఇక్కడ ఎక్కువ వాస్తవం కాదు కనుక చాలా విషయాలు నాకు తెలియకపోవచ్చు. గోపాల్ రెడ్డి గారు చక్కగా చెప్పారు, అలాగే దేవస్థానం గారు కూడా చెప్పడం జరిగింది, జనార్దన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. మేమిద్దరం బయట వాళ్ళు కానీ అంతగా తెలియలేదు. కానీ వీరు రామ్మోహన్ రావు వారు బ్రదర్ గురించి కూడా చాలామంది నాకు చెప్తారు. నాగరాజరావు గారి గురించి ప్రజల్లో ఎక్కువ ఉంటారు, పేద ప్రజలతో ఉంటారు, కులాలకు అతీతంగా ఉంటారు, మతాలకు అతీతంగా ఉంటారని చెప్తారు. ఈ రోజుల్లో అలా రోజుల్లో చాలా మార్పులు వస్తున్నాయి, చాలా తేడాలు ఉన్నాయి. ఒకప్పుడు చాలా వరకు అది కులాలకి మతాలకు అతీతంగా కూడా మార్పులు వస్తున్నాయి. అందరూ కూడా సమానత్వం వైపు మనం వెళ్ళిపోతున్నాం. వీరి గురించి అయితే నాకు రత్నం గారి గురించి, వెంకటరత్న గారి గురించి అయితే నాకు అంతగా తెలియదు. కానీ రామ్మోహన్ రావు గారు సోదరుడు నాగరాజరావు గారి గురించి వాళ్ళు చెప్తుంటే నాకు తెలియదు. నిజాలు చాలా సామాన్యులు చెప్తుంటే వారు బాగా వారు అందరినీ ఆదరించేవాళ్ళని చెప్పడంలో నాకు ఎంతో సంతోషం అనిపించింది. తర్వాత నాకు పెద్ద అవకాశం రాలే రామ్మోహన్ రావు గారితో కలవడము మాట్లాడడమే తప్ప. కాకపోతే వారి మీద ఒక
హాయిగా ఉన్నాను అంటే ప్రజలతో ఉన్నాను హాయిగా అంటే వేరేం లేదు నాకు. 3.5 సంవత్సరాలు ఇన్ని చేయాలి అని చెప్పి వారు నన్ను ఎమ్మెల్యేగా ఒకరు అడుగుతున్నారు తప్ప సభలో కూడా చెప్పాలి. ఏ రోజు వచ్చి నా దగ్గరకు వచ్చి నాకు ఈ సమస్యను నేను చెప్పలేదని చెప్పి సభాపూర్వకంగా చెప్పేస్తాను. ఎందుకంటే నాన్న చక్కగా రండి, పనులు మీరు ఈ విధంగా ప్రజలకు సేవ చేస్తున్నారు కనుక నా జీవితం నేను ఇస్తాను. నాకు కుటుంబ బాధ్యతలు లేవు, వేరే ఆలోచనలు ఏమి లేవు. ఉదయం నుంచి సాయంకాలం అంతా కూర్చుంటారో నా రాజకీయాలు సమానమైన ఏ సమయమైనా అందుబాటులో ఉంటాను. కాకపోతే ఒక శైలిలో వెళ్తుంటాను, ఒక ఆలోచిస్తాను తప్పేం కాదు. మిగిలినవి ఏమి రాజకీయాలు ఎక్కువ మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఎలక్షన్ టైంలో మాట్లాడతా మిగిలినంటే ఏమి వెంటనే రేపే మీరు ఏమైతే లేదా ఈరోజు సాయంకాలం మీరు ఏమైతే ఆలోచిస్తున్నారో ఆ విద్య విషయం కానీ నాన్నగారు ఏ విధంగా మీ నాన్నగారు ఏ విధంగా విద్య విషయం ఆరోగ్య విషయం ప్రాధాన్యత ఇచ్చారో మీరు కూడా మీ వంతు మీరు సమాజంలో చేసుకుంటున్నారని గోపాలరెడ్డి గారు అందరూ కూడా చెప్పడం జరిగింది. కాకపోతే ఏంటంటే నాకు అవకాశం రాలేదు ప్రత్యక్షంగా మీరు చేసే సేవలు చూడడానికి. కానీ ఎవరు చేసినా కూడా పరోక్షంగా చేసినప్పుడు కూడా నేను కూడా మిమ్మల్ని అభినందిస్తూ మీరు కనుక ఏమేమి పనులు చేయాలి అని అనుకున్నారో ఇప్పటికే కరోనా వల్ల మాకు చాలా సమయం పోవడం జరిగింది. ఇప్పుడు కూడా ఆలస్యం లేదు. మీరు దయచేసి అధికారులు మీరు వస్తే అది ఏ విధంగా మీరు అక్కడ అనుకున్న దాన్ని ఏ విధంగా హాస్పిటల్లో తీర్చిదిద్దాలా, ఆ తర్వాత మీరు ఏమేమైతే అనుకున్నారో అవన్నీ కూడా ప్రభుత్వం తరఫున మా పార్టీ తరఫున కూడా మీకు కంప్లీట్ సంపూర్ణ కోఆపరేషన్ మీకు ఇస్తామని చెప్పి మీకు తెలియజేస్తూ తర్వాత ప్రతి ఇక్కడ మాకు ఒక అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా మీరు కూడా ఆయన ఆరోగ్యంతో వెళ్ళాలా, ఐశ్వర్యంతో కూడా ముందుకు వెళ్ళాలా. ఇంకా ఇప్పటివరకు మీరు చేస్తున్న ప్రజల సేవ ఇంకా మీరు కుటుంబ సభ్యులందరూ కూడా చేయాలని చెప్పి మేము అన్ని విధాలు కూడా మీకు అండగా ఉంటాము. ఎందుకంటే ఒక సాంప్రదాయక కుటుంబం నుంచి మీరు వచ్చారు. తర్వాత అన్ని విధాలు కూడా మీరు చూసే వ్యక్తిని భారతదేశం అంటే హిందూ సాంప్రదాయం ఎంత ముఖ్యమో నాకు బాగా తెలుసు. కాకపోతే ఏంటంటే బాగా సైన్స్ చదువుకున్న వ్యక్తిని కనుక ఎక్కువగా చదువుకున్న వ్యక్తిని అందరూ మీ కులానికి సంబంధించిన వాళ్ళు కూడా నాకు కోడలుగా కూడా ఉన్నారు. అంటే ఎందుకంటున్నానంటే అన్నమాట ప్రతి ఒక్క సాంప్రదాయ ఒక కులాల వెంట ఒక సాంప్రదాయం ఉంది మన భారతదేశంలో. చిత్రమైంది ఏంటంటే ప్రతి ఒక్కరికి, కాకపోతే ఏంటంటే మనం ఎదుటి వారి గురించి మనకు తెలియదు. ఏ విధంగా చూసి ప్రతి ఒక్క కుటుంబానికి లేదా ప్రతి కులానికి దానికి ఒక సాంప్రదాయాలు ఉంటాయి. మీ సాంప్రదాయం కూడా నాకు ఎందుకు బాగా నచ్చుతుంది అంటే మన అందిస్తున్నాం. అలాగే ఇక్కడ అన్ని విధాలు కూడా మన సమాజం మాత్రం చదువుతున్న వ్యక్తిగా ప్రపంచంలో అన్ని చోట్ల ఉంటాయి. అన్ని చోట్ల కూడా డిఫరెన్సెస్ ఉంటాయి, కేవలం గొప్ప పేదంటే కాదు. కాకపోతే ఏంటంటే మనకి మరీ తేడాలు ఎక్కువగా ఉండిపోయాయి. శాస్త్రాలు చెప్పినట్టు కానివ్వండి లేదా పురాణాలు చెప్పినట్టు కానివ్వండి. ఇప్పుడు చూస్తే మనం చాలా వరకు కూడా ఈ రోజుకి ఆధునిక కాలానికి ఎలా అందరూ సమానత్వం ఆ విధంగా చక్కగా అందరూ అడ్జస్ట్ అయిపోతున్నారు. కనుక మీ పూర్వత్రాల సంప్రదాయాలు అభినందిస్తారు. చక్కగా మీరు కూడా అందరూ కలిసి వాళ్ళకి అందరూ కూడా చక్కగా ప్రయాణం చేస్తున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత గూడూరు వచ్చిన తర్వాత నాకు కూడా ఎంతో తృప్తిగా ఉంది. ఎందుకంటే చాలా వరకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన చక్కని సంక్షేమ పథకాలు కానివ్వండి లేదా చాలామంది చదువుకోవడం కానివ్వండి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసే సేవలు మనం చాలా వరకు భగవంతుడు అంటూ ఉంటే మనందరం ఆయన బిడ్డలమే కనుక ఆయన ఏ రోజు కూడా ఏ తండ్రి ఏ విధంగా ఇప్పుడు ఆయనకి ఎలా కూతురులో వెంకటరత్నం గారికి అలాగే మనమందరం కూడా ఒకవేళ అనుకుంటే అందరూ కూడా భగవంతుడి బిడ్డలే కనుక అందరూ సమానంగా ఉండాలా, అందరూ గౌరవంగా ఉండాలన్నది మాలాంటి వాళ్ళ ఆలోచన. అది జగన్మోహన్ రెడ్డి గారు వారు చేసే సంక్షేమ పథకాల నుంచి జరుగుతుంది. అది నాకు సంతోషం. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అదే విధంగా చక్కగా పద్ధతిగా వెళ్తున్నారు కనుక నేను అందరికీ కూడా రుణపడి ఉంటాను. నాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చినందుకు వందనాలు తెలియజేస్తూ ధన్యవాదాలు ఎమ్మెల్యే గారు. ఖచ్చితంగా మిమ్మల్ని ఈవినింగ్ కలుస్తాను. నాకు ముఖ్యంగా వాళ్ళ పేరు పెట్టాలని అది ఇక్కడ అసలు క్షమించాలండి, చిన్న పొరపాటు జరిగింది. మీకందరికీ తెలుసు మన ఈ మధ్య ధర్మరావు పాలైనారు.
కాబట్టి వారి ఆత్మకు శాంతి చేకూరాలి. జ్ఞాపిక శాలువలతో సత్కరిస్తున్నారు. గౌరవనీయ బ్రహ్మ వెంకటేశ్వర స్వామి దేవస్థానం సంవత్సరం పోయింది. దగ్గర నుండి రిపోర్ట్ చేయించారు సార్. అలాగే ఉంటా సార్. సార్ ఒక నిమిషం చూడండి సార్. సార్ సార్ చూడండి సార్. సార్ ఇది చూడండి సార్. ఓకే సార్. ఓకే సార్. సార్ చూడండి సార్. సార్ చూడండి. ఓకే సార్. సార్ చూడండి సార్. చేస్తూ క్లబ్ని ముందుకు నడిపిస్తున్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ చూసొస్తాను. సార్ ఇది చూడండి సార్. మేడం ఇది చూడండి. వంశాభివృద్ధి
నక్షత్రం అవిరాశం యుహోతనస్య భాంతిరస్మయస్య కేతవః యస్యమానుష్ణాదుగుణాని తథా వంశాబుద్ధిరస్తు గోత్రాబుద్ధాచంద్రార్కం తనకనకవస్తు సమృద్ధిరస్తు. ఓకే